హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్ను కంటిన్యూ చేయండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. అండ్ ఇక్కడ ఫస్ట్ నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను నేను. సో ఇక్కడ నిఫ్టీ చూసినట్టయితే న్యూ ఫ్రెష్ ఆల్ టైమ్ హైస్ చేసింది. అండ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా మంచి మొమెంటంలోనే ఉంది, 47,000 లెవెల్ పైన మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో 3 డేస్ నుంచి కూడా మార్కెట్, అంటే ప్రీవియస్ ఒక 3 డేస్ నుంచి కూడా మార్కెట్ స్లోలీ అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇక్కడ రివర్సల్ సైన్స్ షో చేసింది. బట్ ఇవాళ క్యాండిల్ చాలా స్ట్రాంగ్ మొమెంటమే కనిపిస్తుంది, అంటే ప్రీవియస్ క్యాండిల్స్తో కంపేర్ చేస్తే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కనిపిస్తుంది. అండ్ ఆల్ టైమ్ హైస్ 22,200 లెవెల్ మనకి ఆల్ టైమ్ హైస్ ఉంది. సో రేపు కూడా ఈ ర్యాలీ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 22,100 లెవెల్ అండ్ 22,000 లెవెల్ అనేది సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీకి. సో క్లియర్ ట్రెండ్ నిఫ్టీలో అప్ సైడ్ ఫర్దర్గా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈవెన్ ఆల్ టైమ్ హైస్ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఈ లెవెల్స్ కింద చాలా రోజులు మార్కెట్ ట్రై చేసింది బ్రేక్ చేయడానికి డౌన్ సైడ్లో, బట్ కన్సాలిడేషన్ జరిగింది లెవెల్లో. అండ్ ఇప్పుడు మార్కెట్ అనేది మళ్ళీ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయ్యింది అండ్ స్ట్రాంగ్ కన్సాలిడేషన్తో బ్రేక్అవుట్ అయింది. సో ఇక్కడ నుంచి ఫర్దర్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. నిన్న కూడా అదే చెప్పాను నేను, 22,300 to 22,400 లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఈ ఐస్ బ్రేక్ అవుతాయి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఐస్ పైనే మార్కెట్ అనేది క్లోజ్ చేసింది కాబట్టి ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నిఫ్టీని. 22,300 to 22,400 వరకు నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అదే షేర్ చేశాను. అండ్ మార్నింగ్ ఇంట్రాడేలో కూడా షార్ట్స్ ప్లాన్ చేయకండి, సో షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయకండి. ఈవెన్ నిఫ్టీ వీక్గా ఉండే అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ రెండు పాజిటివ్లో ఉండే. అండ్ నిఫ్టీ మనకు మార్నింగ్ చూసినట్టయితే ఓన్లీ బ్యాంకింగ్ స్టాక్స్ ఒక్కటే పాజిటివ్నే, రిమైనింగ్ అదర్ స్టాక్ ఇండెక్సెస్ అన్నీ కూడా నెగిటివ్ ఉన్నప్పటికీ బ్యాంక్ నిఫ్టీ లీడ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది మనకి నిఫ్టీని అని చెప్పి కూడా మార్నింగ్ చెప్పాను నేను. సో షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయకండి అని చెప్పి కూడా అది మీకు హెల్ప్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ మనకి డైలీ టైం ఫ్రేమ్లో సో ఇక్కడ స్ట్రాంగ్ క్లోజింగ్ ఇచ్చింది బ్యాంక్ నిఫ్టీ కూడా. అండ్ ప్రీవియస్లీ ఇక్కడ మార్కెట్లో ఏదైతే రెసిస్టెన్సెస్ ఉన్నాయో అన్నీ కూడా బ్రేక్ చేసింది. అండ్ ఈవెన్ ఈ 3 డేస్ మార్కెట్ ఒక చూసినట్టయితే 3 డేస్ మార్కెట్లో ఒక రివర్సల్ క్యాండిల్స్ వచ్చిన తర్వాత మార్కెట్ ఇవాళ ఒక కన్ఫర్మేషన్ ఇచ్చింది, బుల్లిష్ ట్రెండ్ మార్కెట్లో కనిపించింది. అండ్ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ మనకి కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో 47,000 లెవెల్ పైన మార్కెట్ క్లోజ్ అయింది. సో ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ అంతా కూడా బ్యాంక్ నిఫ్టీ ఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 47,500 అండ్ 48,000 నెక్స్ట్ టార్గెట్స్ బ్యాంక్ నిఫ్టీకి అప్ సైడ్లో. ఇదే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేశాను నేను. నెక్స్ట్ టార్గెట్స్ ఈ లెవెల్స్ వరకు మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్లో స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసి 46,000 లెవెల్ అండ్ 46,300 లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్స్ బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా. సో ఫిన్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో ఫిన్ నిఫ్టీ కూడా పెట్టుకుందాం, సిమిలర్ ఫిన్ నిఫ్టీ కూడా. సో ఇవాళ ఎక్స్పైర్ అయితే ఫిన్ నిఫ్టీ చాలా బాగా అయింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఫిన్ నిఫ్టీ, సో ఇక్కడ లెవెల్స్ అన్నీ కూడా రిమూవ్ చేస్తాను నేను. సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఫిన్ నిఫ్టీలో సో ఫిన్ నిఫ్టీ వచ్చేసి 20,600 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 20,500 లెవెల్ సపోర్ట్ లెవెల్ డౌన్ సైడ్లో. ప్రీవియస్ ఏదైతే దోజీ క్యాండిల్లో హై బ్రేక్ అయిన తర్వాత మార్కెట్లో క్లియర్ మొమెంటం వచ్చింది. క్లియర్గా ఇది మీరు క్యాచ్ చేశారనుకుంటున్నాను. డైలీ టైం ఫ్రేమ్లో చూపిస్తున్నాను, 15 మినిట్స్లో అయితే క్లియర్లీ మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ 20,800 లెవెల్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ప్రీవియస్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి, ఆ లెవెల్స్ వరకు వచ్చింది. రేపు ఈ లెవెల్స్ ఏదైతే ఉందో ఈ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ లెవెల్ పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంటే కనుక నెక్స్ట్ మార్కెట్ ఇది కూడా గ్యాప్ని రీఫిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 21,000 లెవెల్ అండ్ అదేవిధంగా 21,100 200 వరకు మార్కెట్ ఫిన్ నిఫ్టీ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా స్ట్రాంగ్ ప్రైస్ యాక్షన్, బుల్లిష్ ప్రైస్ యాక్షన్ ఫిన్ నిఫ్టీలో కూడా కనిపిస్తుంది. ఇది కూడా కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ వ్యూ వచ్చేసి బేరిష్ వ్యూ పెట్టుకోకండి, సో బుల్లిష్ వ్యూ పెట్టండి. ఇంట్రాడేలో డిప్ వచ్చింది అనుకోండి, సో సిఈ సైడ్లో ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ క్లియర్ కన్క్లూజన్ అండి ఇది. అండ్ అదేవిధంగా 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కూడా చూపిస్తాను. రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూసారనుకోండి, బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ నుంచి మనకి స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటం కనిపించింది. అండ్ మార్కెట్ అనేది
అనేది వన్ సైడ్ అప్ సైడ్ వెళ్ళింది అండ్ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగి కూడా బ్రేక్అవుట్ అయింది. రేపు ఫ్లాట్ ఓపెన్ అయిందనుకోండి మార్కెట్లో ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ కన్సర్న్ గ్యాప్ డౌన్ కాకూడదు. ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యిందనుకోండి మార్కెట్, సో మార్కెట్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ గ్యాప్ డౌన్ వచ్చిన తర్వాత మార్కెట్లో ఎప్పుడు మనం పీఈ సైడ్లో ఎంటర్ అవ్వాలంటే అట్లీస్ట్ మార్కెట్ 46,500 300 బిలోనే పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ అప్పటి వరకు మీ వ్యూ వచ్చేసి పీఈ సైడ్లో పెట్టుకోకండి. ఒకవేళ డిప్ వచ్చినా సరే మళ్ళీ సపోర్ట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది అండ్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సపోర్ట్ చేసే ఛాన్సెస్ బ్యాంక్ నిఫ్టీకి ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ కోటక్ మహీంద్రా బ్యాంక్ కానీ, సో అది కూడా ట్రాక్ చేస్తూ ఉండండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా సపోర్ట్స్ లెవెల్ దగ్గర ఉంది అండ్ అక్కడ నుంచి మార్కెట్ అనేది ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీకి అయితే హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంట్రాడేలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ని ఏదైతే ట్రాక్ చేస్తూ ఉండండి, సో దట్ మీకు హెల్ప్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ డిప్ ఆన్ బై ప్లాన్ చేయండి. అబౌవ్ 47,000 లెవెల్ పైన ఉంది. సో యాజ్ ఆఫ్ నో ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ 46,500 కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్. సో ఫర్దర్గా టార్గెట్స్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీవి 47,500 అండ్ 48,000 లెవెల్, అంటే 1000 పాయింట్స్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ పాసిబిలిటీస్ బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తున్నాయి. ఓకేనా. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ. అండ్ నిఫ్టీకి వచ్చేస్తే నిఫ్టీ కూడా పెడతాను 15 minutes టైం ఫ్రేమ్. సో ఇక్కడ నిఫ్టీ కూడా పెట్టామనుకోండి. సో నిఫ్టీ ఇక్కడ మనం చూసినట్టయితే స్లోలీ నిఫ్టీ మనకి హాల్ టైమ్ హైస్ అయితే బ్రేక్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనం క్లోజింగ్ టైంలో చూడండి, ఇది మనకి 15 minutes క్యాండిల్. సో లాస్ట్ 15 minutes క్యాండిల్స్ ఇవి. సో ఇక్కడ మనం చూసినట్టయితే స్ట్రెంత్ కనిపిస్తుంది, బయింగ్ స్ట్రెంత్. సో రేపు కూడా మార్కెట్ అనేది ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 22,000 లెవెల్, ఈ లెవెల్స్ సపోర్ట్ లెవెల్స్. అండ్ దీని కిందికి వచ్చింది అనుకోండి అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ కూడా 21,900 లెవెల్ కూడా సపోర్ట్ లెవెల్. దీని కిందనే మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు. 22,000 లెవెల్ అండ్ 21,900 బిలోనే క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ అప్పటి వరకు మీరు బేరిష్ ఉండకండి. ఒకవేళ మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ వచ్చినా సరే సపోర్ట్స్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. మీకు సింపుల్ అండి, మార్కెట్ ఎప్పుడైనా అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, సో ఏదైనా కరెక్షన్ వచ్చింది అనుకోండి, సో కరెక్షన్ వస్తే ఏదైతే రీసెంట్ స్వింగ్ సపోర్ట్స్ ఉంటాయో ఆ లోస్ అన్నీ కూడా సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది అప్ ట్రెండ్లో. ఓకేనా. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు బై ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ నుంచి కూడా ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. ఓకేనా. ఇది క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా పెడతాను ఫస్ట్ నిఫ్టీది. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వచ్చేసి 22,200 లెవెల్. సో 22,200 లెవెల్ దగ్గర కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. అండ్ 22,100 లెవెల్ దగ్గర 39,000 ఉంది. సో ఇక్కడ 22,100 సపోర్ట్ అండ్ 22,200 సపోర్ట్. ఇంకా అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి 22,300 అండ్ 22,400 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో 22,300 లెవెల్ దగ్గర నెగిటివ్ ఉంది అండ్ 22,400 లెవెల్ దగ్గర కూడా ఓఐ చాలా తక్కువగా ఉంది. 22,500 లెవెల్ దగ్గర ఇక్కడ మనకి యాడ్ అవుతూ కనిపిస్తుంది. అంటే 22,500 550 లెవెల్ దగ్గర యాడ్ అవుతూ కనిపిస్తుంది. అంటే ఇక్కడ కాల్ రైటర్స్ నిఫ్టీ ఇంకా 22,500 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది అని చెప్పి ఇక్కడ మనకి కనిపిస్తుంది యాజ్ పర్ డేటా అండి. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే 47,000 లెవెల్ దగ్గర అండ్ 47,100 లెవెల్ దగ్గర చూడండి. 47,000 లెవెల్ దగ్గర 1,75,000 స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ 46,500 లెవెల్ దగ్గర కూడా మంచి సపోర్ట్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ 47,500 ఫస్ట్ రెసిస్టెన్స్ అండ్ సెకండ్ రెసిస్టెన్స్ 48,000 లెవెల్ సెకండ్ రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో యాజ్ ఆఫ్ నో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ బోత్ డేటా పాజిటివ్గా కనిపిస్తుంది. అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే డౌ జోన్స్ ఫ్యూచర్స్ వచ్చేసి నెగిటివ్లో ఉంది 143 పాయింట్స్ అండ్ S&P 500 కూడా నెగిటివ్ ఉంది, నాస్డాక్ కూడా నెగిటివ్ ఉంది. ఓవరాల్గా గ్లోబల్ మార్కెట్స్ అయితే నెగిటివ్లో ఉన్నాయి. అండ్ ఈవెన్ మార్నింగ్ యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత మన మార్కెట్స్లో కూడా స్లైట్లీ ఫాల్ వచ్చింది. దాని తర్వాత రికవరీ వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళిపోయింది. సో ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ ఒకటే కన్సర్న్, మన మార్కెట్స్ అయితే స్ట్రాంగ్లీ పాజిటివ్ ఉన్నాయి యాజ్ పర్ చార్ట్స్. సో యూరోపియన్ మార్కెట్స్ కూడా స్లైట్లీ ఫ్లాట్లో ఉన్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఏషియన్ మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ చూసినట్టయితే అది కూడా నెగిటివ్లో ఉన్నాయి. అంటే గ్లోబల్ మార్కెట్స్ ఒకటే కన్సర్న్ ఉన్నాయి. అండ్ రిమైనింగ్ మన చార్ట్స్ అయితే స్ట్రాంగ్లీ అయితే పాజిటివ్లో ఉన్నాయి, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. రిమైనింగ్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో గ్లోబల్ డేటా అంతా కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వండి. సో ఇక్కడ నేను టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా ఉంటాను. సో మనం మార్కెట్ అయిపోయిన తర్వాత వీడియో చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం నేను టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా ఉండి ఇక్కడ మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ ఇక్కడ చూడండి టార్గెట్స్ కూడా ఇచ్చాను. అండ్ అదేవిధంగా వ్యూ కూడా
క్లియర్లీ చెప్తాను ఇక్కడ. సో ఇక్కడ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయకండి నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీ లీడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీలో కూడా అని చెప్పాను. సో క్లియర్లీ ఇక్కడ అనేది నేను గైడ్ చేస్తూ ఉంటాను. సో అది మీకు హెల్ప్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంట్రాడేలో. సో ఇంకా కూడా జాయిన్ అవ్వకుంటే మన ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.